చారిత్రక వరంగల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా పలువురు కళాకారులతో కలెక్టర్ అమ్రపాలి సమావేశమయ్యారు. త్వరలోనే నగరాన్ని అందంగా రూపొందించడానికి ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. కాకతీయ రాజుల వైభవాన్ని, ఆ కాలంలో నిర్మించిన ఎన్నో కట్టడాలను చూసేందుకు వరంగల్ నగరానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. చారిత్రకంగా ఎంతో పేరుగాంచిన ఓరుగల్లు సుందరీకరణ విషయంలో అంతంత మాత్రంగానే ఉంది. పరిశుభ్రతలో కాస్త మెరుగ్గా ఉన్నా పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో మరింత సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ఈ కార్యక్రమంలో యువతను కూడా భాగస్వామ్యులను చేసేందుకు కలెక్టర్ అమ్రపాలి ఓ సమావేశం నిర్వహించారు. వరంగల్ చరిత్రను చాటేలా సృజనాత్మకత జోడించి చిత్రాలు గీసేవారిని ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బ్రాడ్లీ ఏంటంటే వరంగల్ సిటీలో లొకేషన్ స్పెసిఫిక్గా కానీ లేకపోతే బ్రాడ్గా నాకు ఈ ఐడియా ఉంది, ట్రాన్స్ఫార్మర్ని డెకరేట్ చేస్తా, పోల్స్ని డెకరేట్ చేస్తా, లేకపోతే బస్ స్టాప్, లేకపోతే పోలీస్ ట్రాఫిక్ ఐలాండ్స్ వేర్ పోలీస్ వాళ్ళు కూర్చునేది, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఈజ్ వెల్కమ్. ఏమైనా కాన్సెప్ట్స్ ఐడియాస్ ఉంటే మీరు warangalstreetart@gmail.com మెయిల్ చేయమని చెప్పి మా రిక్వెస్ట్. ఇది కాకుండా సపోజ్ నేను జస్ట్ ఆర్టిస్టిక్, నాకు గ్రేట్ ఐడియా లేదు కానీ మీరు చేస్తున్నప్పుడు నేను వాలంటీర్ చేస్తాను అంటే సెండ్ అ మెయిల్ సేయింగ్ దట్ వాలంటీర్ అనే సబ్జెక్ట్ పెట్టి warangalstreetart@gmail.com మెయిల్ చేస్తే మీ ఫోన్ నంబరు, మీ డీటెయిల్స్తో వీ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. 15 డేస్లోనే పని చేయాలి లేకపోతే 20 డేస్లోనే చేయాలి. మీకు గ్రేట్ ఐడియాస్ ఉంటే మేము లాంగర్ టైం డ్యూరేషన్కి కూడా సపోర్ట్ చేయడానికి వీఆర్ రెడీ. సో వీ వాంట్ టు క్రియేట్ ఆర్ట్. సో దట్ ఈస్ ద థీమ్. థ్యాంక్ యూ సో మచ్. కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పలువురు యువ కళాకారులు వరంగల్ను సుందర నగరంగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తమ ఆలోచనలను జిల్లా అధికారులతో పంచుకుంటూ వాలంటీర్లుగా పనిచేస్తామన్నారు. నేను క్రాఫ్ట్స్ చేస్తాను. ఐ హ్యావ్ మై క్రాఫ్ట్ పేజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, లూనా లవ్ క్రాఫ్ట్ అని. ఐ థింక్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ ద సిటీ. థ్యాంక్ యూ. మేము కొన్ని ఇంప్లిమెంట్స్తోనే వచ్చాము. ఇక్కడికి వచ్చిన ఇంకా గ్రేట్ ఐడియాస్ వచ్చాయండి. మా వాలంటీర్స్ కొన్ని ఐడియాస్ చెప్పారు, అవి మేడంకి చెప్పడం జరిగింది. ఫర్దర్గా ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేసి ఒకవేళ సక్సెస్ అవుతే మేము ఇంకా చాలా చేయాలనుకుంటున్నాం. ఫర్దర్గా యాజ్ అ వాలంటీర్స్గా మేము ముందుకు రావాలనుకుంటున్నాం. పక్క ఊరు వాళ్ళని తీసుకొచ్చి కూడా చూపించి దిస్ ఈజ్ వరంగల్ అని చూపించుకోవాలన్నంత హ్యాపీనెస్ ఉందండి. ఈరోజు ఇక్కడ విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వరంగల్ హిస్టరీని అట్ ది సేమ్ టైం వరంగల్లో బ్యూటిఫుల్గా, ఇన్స్పిరేషనల్గా అండ్ మోటివేషనల్గా ఉండాలని మేము ఒక ఆర్ట్ వర్క్ ప్లాన్ చేస్తున్నాము. స్ట్రీట్ మెట్స్కి వచ్చేటప్పటికి దే ఫీల్ లైక్ ఓకే ఆర్ సబ్జెక్ట్, సో మనం రెగ్యులర్గా కనెక్ట్ అవుతారనమాట. సో మంచి విషయాన్ని ఫాలో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మేము స్ట్రీట్ ఆర్ట్లో ప్రజెంట్ చేస్తాం. హైదరాబాద్కు చెందిన పలువురు ఔత్సాహిక కళాకారులు కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.